ఒక యుద్ధం. లక్షల మంది చనిపోయారు. కాని ఆలోచించండి, అదే యుద్ధం ఒక క్రూరమైన చక్రవర్తిని కంప్లీట్గా మార్చేసి ఒక కరుణామయుణ్ణి చేసింది. మన భారత చరిత్ర గతినే మార్చేసిన ఆ ఒక్క యుద్ధం కథ, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ప్రశ్న అదే కదా, ఒక గొప్ప విజయం గెలిచిన రాజుకు ఆనందాన్ని కాకుండా పశ్చత్తాపాన్ని ఎలా మిగిల్చింది? చేతిలో ఎప్పుడూ కత్తి పట్టుకునే ఒక యోధుడు ఉన్నట్టుండి శాంతి మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడు? అసలేమైంది? ఈ అద్భుతమైన మార్పు వెనుకున్న కథేంటో చూద్దాం రండి. సరే, ముందుగా మనం ఈ కథలో మెయిన్ పర్సన్ గురించి తెలుసుకోవాలి. మౌర్య సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించి విజయమే ఊపిరిగా బతికిన ఆ చక్రవర్తి మరెవరో కాదు, అశోకుడు. మనం మాట్లాడుకునేది ఏదో చిన్న రాజ్యం గురించి కాదండోయ్. అప్పటి భారతదేశంలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఏకం చేసిన ఒక మహాసామ్రాజ్యం, అదే మౌర్య సామ్రాజ్యం. వాళ్ల సైనిక శక్తి ముందు నిలబడగలవాళ్లు ఆ రోజుల్లో ఎవ్వరూ లేరంటే నమ్మండి. ఇంత పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అశోకుడు. అతని మైండ్లో ఒక్కటే ఉండేది, ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ఒక్కటే లక్ష్యం: సామ్రాజ్య విస్తరణ. అంతే. అతని దృష్టిలో రాజ్యం సరిహద్దులు పెరుగుతూనే ఉండాలి, గెలుపు, ఆ ఒక్క పదం తప్ప అతనికింకేమీ తెలీదు. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఒకవైపు చూస్తే యావత్ భారతదేశాన్ని తన కాళ్ల కిందకి తెచ్చుకోవాలనుకుంటున్న అశోకుడి మహాసైన్యం, ఇంకోవైపు చిన్న రాజ్యమే అయినా తమ స్వాతంత్ర్యాన్ని మాత్రం వదులుపోం అని తెగేసి చెప్పిన ధైర్యవంతులు, కళింగ ప్రజలు. ఇక ఈ రెండు శక్తుల మధ్య యుద్ధం జరగక తప్పలేదు. మాట వినలేదు కదా అని కళింగను బలవంతంగానైనా సరే గెలవాలనే అశోకుడు డిసైడయ్యాడు. కాని అతనికి తెలీదు, ఆ ఒక్క నిర్ణయమే చరిత్ర గతిని మార్చేస్తుందని. ఆ సంవత్సరం క్రీస్తుపూర్వం 261. అశోకుడు తన చరిత్రలోనే అతిపెద్ద సైన్యాన్ని తీసుకుని కళింగ మీదకు దండెత్తాడు. చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన యుద్ధానికి అలా తెరలేపాడు. అది మామూలు యుద్ధం కాదు, మాటల్లో చెప్పలేనంత భీకరంగా జరిగింది. కళింగ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. వాళ్ల పోరాటం అద్భుతం నిజంగా. కాని అశోకుడి లక్షల సైన్యం ముందు వాళ్ల వీరత్వం ఎంతసేపు నిలుస్తుంది? చివరికి కళింగ ఓడిపోయింది, మౌర్యుల వశమైంది, అశోకుడు గెలిచాడు. సరే, అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కాని ఆ గెలుపు కోసం అతను చెల్లించిన వెలయంత? అసలు కథ ఇక్కడే పెద్ద మలుపు తీసుకుంటుంది. 1,00,000కు పైగా ప్రాణాలు. ఆలోచించండి, యుద్ధభూమిలో చనిపోయిన సైనికులు, మామూలు ప్రజల సంఖ్య అది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, 1,00,000 కుటుంబాల కన్నీళ్లు, 1,00,000 కలలు ఆ మట్టిలో కలిసిపోయాయి. యుద్ధమైపోయింది. ఇక విజయోత్సాహంతో అశోకుడు యుద్ధభూమిలోకి అడుగుపెట్టాడు. కాని అతనికక్కడ గెలుపు కనిపించలేదు. ఎటు చూసినా శవాలగుట్టలు, గాయపడినవాళ్ల అరుపులు, పారుతున్న రక్తపు ఏరులు. ఆ వినాశనాన్ని చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది నిజంగా. అంతే, ఆ క్షణంలో ఆ భయంకరమైన వినాశనం మధ్యలో నిలబడి అశోకుడు మానసికంగా కుప్పకూలిపోయాడు. తన విజయగర్వం మొత్తం ఒక్కసారిగా బద్దలైపోయింది. అంతులేని పశ్చాత్తాపంతో అతనికి ఒకటర్థమైంది: ఇది గెలుపు కాదు, ఇది నేను సృష్టించిన వినాశనమని. ఆ ఒక్క క్షణం అంతే, అది అశోకుడి జీవితాన్నే మార్చేసింది. ఒక క్రూరమైన విజేత చనిపోయి అక్కడే ఒక కొత్త మనిషి పుట్టాడు. ఆ పశ్చాత్తాపం నుంచే అశోకుడు ఒక గట్టి శపథం చేశాడు. ఇకపై తన జీవితంలో యుద్ధం అనే మాటే ఉండదని ప్రకటించాడు. శాంతిని, అహింసను బోధించే బౌద్ధమతాన్ని స్వీకరించాడు. తన మార్గాన్ని కంప్లీట్గా మార్చేసుకున్నాడు. తన అధికారాన్ని, తన శక్తిని అంతా కూడా ధర్మప్రచారానికి, శాంతిని స్థాపించడానికే అంకితం చేశాడు. ఇకపై అతని కత్తి రాజ్యాలను గెలవడానికి కాదు, ప్రజల హృదయాలను ప్రేమతో గెలవడానికి. తన రాజ్యాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా మార్చేశాడు. దయ, కరుణ, అహింస ఇవే అతని పాలనకు పునాదులయ్యాయి. సో, ఈ కళింగ యుద్ధం, అశోకుడి మార్పు, ఈ కథ మొత్తం మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మరి ఆ పాఠమేంటి? అదేంటంటే, అధికారం, బలం ఇవన్నీ కొన్నాళ్లే ఉంటాయి. కాని శాంతి, కరుణ అనేవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. నిజమైన గొప్పతనమనేది గెలవడంలో కాదు, క్షమించడంలో, శాంతిని నెలకొల్పడంలో ఉంటుంది. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి:
యుద్ధాలు భూమిని గెలవచ్చు, కాని శాంతి, ప్రేమ మాత్రమే మనసుల్ని, హృదయాల్ని శాశ్వతంగా గెలుస్తాయి. దీనికి ఒక క్రూరమైన రాజు కాస్త ధర్మాశోకుడుగా మారిన అతని జీవితం కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది? ఈ పాఠం ఈనాటికే కాదు, ఎప్పటికీ నిలిచి ఉంటుంది.